టెట్ డిఎస్సి విడివిడిగా కండక్ట్ చేసిన రెండు కలిపి కండక్ట్ చేసిన వ్యత్యాసం రెండు సబ్జెక్టులే, గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. టెట్లో ఏ సిలబస్ ఉందో డిఎస్సిలో కూడా దాదాపుగా 90% అదే సిలబస్ ఉంది. అదనంగా మీరు డిఎస్సికి చదవాల్సిన అంశాలు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కనుక రెండు కలిపిన టెట్ లేక డిఎస్సి విడివిడిగా నిర్వహించిన మీరు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చదవాల్సిన సబ్జెక్టులన్నీ ఒకటి. కంపల్సరీగా మారిన సబ్జెక్టులు ఏంటంటే మరి ఒక ఎస్జిటి అభ్యర్థి ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ బుక్స్ చదవాలి, ప్రజెంట్ సిలబస్. ఒక స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి 3rd క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలి. కంటెంట్ అనేది టెట్ అయినా డిఎస్సి అయినా ఒకటే. రెండవది ఆ కంటెంట్ని ఎలా బోధించాలని చెప్పేటువంటి మెథడాలజీ. కనుక మెథడాలజీ కూడా మారదు. ఆంధ్రప్రదేశ్లో 5 మెథడ్స్ కలిపి డిఎస్సిలో అవుట్ ఆఫ్ 80 మార్క్స్ 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. తెలంగాణలో అవుట్ ఆఫ్ 80 మార్క్స్ సంబంధించి మెథడాలజీకి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కనుక ఈ మెథడాలజీ కంటెంట్ను నోటిఫికేషన్ వచ్చేంత వరకు బాగా మీరు చదవాలి. సిలబస్లో ఏ మార్పులు ఉన్నా ఈ రెండు సబ్జెక్టులు మారవు. దానికి అదనంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ అఫైర్స్. ఈ జీకే కరెంట్ అఫైర్స్లో కూడా స్టాక్ జీకే ఎక్కువగా అవసరం లేదు. గత 2 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ బాగా మీరు తరోగా ఉంటే తప్పనిసరిగా మరి మీరు టీచర్ జాబ్ సాధించే అవకాశం ఉంది.